హాయ్ అందరికీ వెల్కమ్ టు మగవా టైలరింగ్ వీడియోస్. ఈ వీడియోలో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకు ముందు వీడియోలో కటింగ్ చూపించాను కదా, ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి. తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి ముందుగా నేను షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక నేను బ్లౌజ్ కుడతానండి. అలా అయితే మనకు ఈజీగా అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది బ్లౌజ్ అనేది. ఇవన్నీ నేను ముందుగానే హ్యాండ్స్, షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ముందు వచ్చేసి షేప్ బెల్ట్ చూడండి, నేను ఒక లైనింగ్ పీస్ కింద మధ్యలో వచ్చేసి మెయిన్ పీస్, పై వైపున ఒక లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకొకసారి కింది వైపున ఒక లైనింగ్ పీసు, మధ్యలో వచ్చేసి మనకు మెయిన్ పీసు, అదే విధంగా పై వైపున ఇంకొక లైనింగ్ పీసు, ఇలా రెండు లైనింగ్ పీసులు ఒక మెయిన్ పీసు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ పై వైపున ఉన్న లైనింగ్ పీస్ని ఇలా లైనింగ్ పీస్ పైనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా లైనింగ్ పీస్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం కూడా ఫోల్డ్ చేసి పై వైపున ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. అన్నీ కలిపేసుకొని ఈ విధంగా కింది వైపున ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇలా చూడండి, ఇలా రెండు షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా మనకు నీట్గా ఉండేలాగా ఈ ఎక్స్ట్రా కట్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఇలా ఆపోజిట్లో ఉండేలాగా ఇలా రావాలి షేప్ బెల్ట్లు. అప్పుడే మనకు రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వేసుకునేటట్టు ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ పడుతుందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. కొద్దిగా లైనింగ్ పీస్కు అదేవిధంగా మెయిన్ పీస్కు రెండింటికి కూడా జాయింట్ పడుతుంది. చూడండి, ఇందులో వచ్చేసి నేను ఈ జాయింట్ పీసుల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా క్రాస్గా మనకు ఇందులో 4 పీసెస్ వస్తాయి. అప్పుడే మనకు 2 హ్యాండ్స్ కూడా సరిపోతాయి. ఇలా క్రాస్గా మనం ఇటువైపు 2 పీసులు అటువైపు 2 పీసులు సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే చూసారా, ఇక్కడ అనేది మనకు ఇది ఖర్చులోకే వెళ్ళిపోతుంది. ఇలా 4 పీసుల్ని కట్ చేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులా కూడా ఈ లైనింగ్ పీస్కి ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. చూసారా, ఇలా జాయింట్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ కూడా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్కి జాయింట్ పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇవైతే కట్ చేసి పెట్టాను నేను. ఇవి 4 పీసులు. ఇవి కూడా 2 హ్యాండ్స్కి 2 వైపులా ఈ విధంగా జాయింట్ పడుతుంది. ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్కి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్కి లోపల వైపున లైనింగ్ పీస్ని పెట్టుకొని కింది వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చులు అవి మనకు లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టుకోవాలండి. రెండింటి ఖర్చులు కూడా కనిపించకుండా ఇలా మనకి ఈ విధంగా లోపల వైపున లైనింగ్ పీస్ని పెట్టుకొని కింది వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైనింగ్ పీస్ ఖర్చు కూడా మనకు లోపల వైపుకు వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. కింది వైపున ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను పైపింగ్ చేస్తున్నానండి హ్యాండ్స్కి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపున స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుంటే పైపింగ్ వేసుకోనీకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని కింది వైపున ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, 2 సమానంగా ఉండేలాగా. ఇప్పుడు వచ్చేసి దీనికి పైపింగ్ చేసుకుందాము. ఈ పైపింగ్ క్లాత్ వచ్చి నేను ఇది ఫ్లవర్ కలర్ ఉండేలాగా తీసుకున్నానండి. ఈ కలర్ క్లాత్ని, ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్. పాలిస్టర్ క్లాత్ అయితే పైపింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడడానికి కూడా చాలా బాగా వస్తుంది, పైపింగ్ నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను.
మనకు డ్రెస్సుల ఫ్రాక్స్ అవి కుట్టగా మిగిలిన క్లాతులు ఉంటాయి కదా, అవే యూజ్ అవుతాయండి. మనకు మిగిలిన క్లాతులు మనం పక్కన పెట్టుకుంటే ఇలా పైపింగ్ వేసుకోవడానికి యూజ్ అవుతాయి బ్లౌజులకి. చూడండి ఈ క్లాత్ వచ్చేసి మనకు 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అంతా కూడా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా క్రాస్ పీసులు అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పీస్ని మనకి హ్యాండ్ పీస్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి మనకు 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఈ క్లాత్ లోపల ఇలా పెట్టేసుకొని టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా థ్రెడ్ వచ్చేసి ఈ క్లాత్ లోపల పెట్టేసుకొని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి. ఆ క్లాత్ అనేది కూడా మనకు బయటకు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందాం. చూడండి పైపింగ్ వచ్చేసి 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం లోతు కట్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు చూడండి ఇలా ఒరిజినల్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా ఒరిజినల్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా మనకి లైనింగ్ పీస్ వచ్చేసి మన వైపుకు పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ని కూడా. ఎప్పుడైనా సరే నేను రెడీ చేసుకున్న తర్వాతే లోతు కట్ చేసుకుంటానండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు వస్తాయి. మనం రెడీ చేసుకోకుండా ముందుగానే కటింగ్లో మనం లోతు తీసుకుంటే ఆ హ్యాండ్ అనేది మనకు కుట్టినప్పుడు అటు ఇటు అవుతుంది కాబట్టి కరెక్ట్గా రాదు. అందుకని ఇలా రెడీ చేసుకున్న తర్వాతే లోతు తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మనం పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక లూజ్ ఒకసారి అలాగే హ్యాండ్ చివరి లూజ్ ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు అక్కడి వరకు లోతు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకు మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్నంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పై వైపున ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచు దూరంతో మనం లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా హ్యాండ్ అంతా రెడీ అయిన తర్వాతే లోతు తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ముడతలు అవి రాకుండా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి చుట్టూ కూడా లూజ్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇవి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చుట్టూ కూడా మనకు లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి.
చూడండి ఇలా ఎదురెదురు ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ చూసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాతే చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనకు లూజ్ స్టిచ్తో రెండు కూడా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ముడతలు అవి లేకుండా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక పీస్ని కూడా ఇదే విధంగా చుట్టూ జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చునంతా ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ని చుట్టూ జాయిన్ చేసుకుందాం. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇది కాటన్ది కాబట్టి మనకు మెయిన్ పీస్ కూడా కాటన్ పీస్ కాబట్టి మనకు కదలకుండా ఉంటుంది. అదే కొంచెం కదిలే జారిపోయే క్లాత్లు అయితే కొంచెం పిన్స్ అవి పెట్టుకొని జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ ఒకసారి మళ్ళీ మనకు పై వైపున పీస్ కూడా పడేలాగా ఈ విధంగా కట్ పెట్టుకుంటే మనకు షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ అండి. డాట్స్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ వచ్చేసి ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి 4.5, ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి 4.5 5 ఇంచెస్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనకు పై వరకు మెడ దగ్గరికి ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ అనేది కొంచెం పొడవు ఉన్నా పర్వాలేదండి. అదే నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్లో అయితే 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ని స్టిచ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఖర్చు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఈ డాట్ దగ్గర కొద్దిగా ఇలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకుంటే మనకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత కూడా ఇలా టైట్గా పట్టేయకుండా ఫ్రీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. డాట్ దగ్గర 2 డాట్ల దగ్గర కూడా చిన్న ఫోల్డింగ్ పెట్టుకుంటే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి ఇప్పుడంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి నడుం బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి సైడ్లు అనేవి ఈ విధంగా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు కింది వైపున మనం నడుం పట్టి సరిగా వేయకపోయినా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనం కటింగ్ వీడియోలోనే ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్కి, మనకి మెయిన్ పీస్కి కూడా కనిపించేలాగా ఈ విధంగా ఇంకొకసారి కట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ డాట్. చూడండి ఇలా మెయిన్ డాట్ పొడవు వచ్చేసి మనకు 2.5 ఇంచులు ఉండేలాగా, కొత్తగా స్టిచ్ చేసేవారైతే మీరు డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి, నీట్గా వస్తుంది లైన్ డ్రా చేసుకుంటే. నేనైతే నార్మల్గానే స్టిచ్ చేస్తాను. చూడండి ఈ విధంగా ఇలా 2 స్టిచ్ చేసిన తర్వాత ఈ 3వ డాట్ వచ్చేసి రెండింటి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి 4వ డాట్. 4వ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి షేప్ వచ్చేసి ఈ విధంగా నీట్గా రౌండ్గా రావాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా 4 డాట్లు స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇటువైపు రైట్ సైడ్ పీస్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇంకొకసారి ఇది వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇది వచ్చేసి మనకి మిడిల్ డాట్. ఇది కూడా 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఇదేమో ఇది 3వ డాట్ వచ్చేసి ఇలా మధ్యలో రెండింటి మధ్యలో వచ్చేలాగా, పొడవేమో మనకి 3 ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకోవాలండి. ఇదేమో 4వ డాట్. 4వ డాట్ వచ్చేసి కూడా ఇలా 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చూడండి మనకి షేప్ వచ్చేసి మనకు రౌండ్గా నీట్గా రావాలండి. అప్పుడే చూడడానికి షేప్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది. ముడతలు అవి లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఒరిజినల్ కదా, ఒరిజినల్ వచ్చేసి ఇలా మనకి రైట్ సైడ్ ఇది వచ్చేసి ఒరిజినల్ పైన మనకి ఈ ఒరిజినల్ షేప్ బెల్ట్ పీస్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి ఒక ఒరిజినల్ పీసు ఒక లైనింగ్ పీసు ఈ విధంగా పట్టుకొని మనకి ఫ్రంట్ పార్ట్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ మిగిలిన లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని అంతా కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా ముందు వేసిన స్టిచ్ పైనే వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. ఇది వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలండి షేప్ బెల్ట్ జాయింట్కి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ని అంతా కూడా బయటికి తీసుకోవాలి. మనకు ఖర్చులు అవి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. బ్లౌజు ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఖర్చులు కనిపించవు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్ కింది వైపున పెట్టుకొని బ్లౌజ్ పీస్ని పై వైపున పెట్టుకోవాలి ఈ విధంగా. ఒక లేయర్ మెయిన్ పీసు, ఒక లేయర్ లైనింగ్ పీస్ ఉంటుంది షేప్ బెల్ట్ది. ఇంకొక లైనింగ్ పీస్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ని అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఆ బ్లౌజ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి షేప్ బెల్ట్ లోపలికి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ బ్లౌజ్ పీస్ అంతా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని బయటకు తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ విధంగా బయటకు తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమన్నా క్రాస్గా షేప్ బెల్ట్ వచ్చేసి మనకు క్రాస్గా అనిపిస్తే ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా బెల్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఇది లెఫ్ట్ సైడ్ పీస్ కాబట్టి కాజా బెల్ట్ వస్తుందండి. ఇది వచ్చేసి నేను మెయిన్ పీస్ తీసుకుంటాను బ్లౌజ్ పీస్లో నుండి. మనకు నెక్ దగ్గర మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని 2 ఇంచెస్ ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పై వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా పై వైపుకి ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి ఇంకొక ఫోల్డింగ్ అవసరం లేదండి. ఇలా స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వస్తుంది, చాలా నీట్గా వస్తుందండి కాజా బెల్ట్. 2 ఇంచులు ఫోల్డింగ్ పైన తీసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది కాజా బెల్ట్. ఈ పక్కన ఇంకొక 1/2 ఇంచుతో ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సు బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. ఉక్సు బెల్ట్కి వచ్చేసి 1 ఇంచు వెడల్పు ఉండేలాగా లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి బొద్దు వచ్చిన పీస్ కాబట్టి నేను ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు. ఆ బొద్దు అది లేకుండా ఉంటే మాత్రం ఒకవైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చివరిని వచ్చేసి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్సు బెల్ట్ కాజా బెల్ట్ రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సైజ్ బ్లౌజ్ తోటి మనం ఉక్సు బెల్ట్ను చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయాలండి. చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా పొడవు, అదేవిధంగా ఉక్సు బెల్ట్ హైటు సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి, లేదంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా ఉండదు. చెక్ చేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు బెల్ట్ని చెక్ చేసుకున్నాం కదా, ఆ ఉక్సు బెల్ట్ సైడ్ రైట్ సైడ్ పీస్ని లెఫ్ట్ సైడ్ దాని మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా నీట్గా 2 పీసులని ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఉక్సు బెల్ట్ సైడ్ ఎంత సైజ్ అయితే ఉందో దాని సైజు మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ షోల్డర్ మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ చివరి నుండి వేసుకోవాలండి. చివరి నుండి కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ చివరికి వచ్చేసరికి మనకు ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకు పై వరకు నెక్ ఉంటుంది కాబట్టి మనకు 1/2 ఇంచు ఉండనవసరం లేదు, కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు. చూడండి ఈ చివరిని వచ్చేసి 1/2 ఇంచు ఉండాలి. ఈ షోల్డర్ వైపున వచ్చేసి మనకు తక్కువగా ఉన్నా పర్వాలేదు. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనికి పైపింగ్ చేసుకుందాము.
ఇందులో వచ్చేసి క్రాస్ పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి పీసెస్ అన్నింటిని కూడా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకుండా నీట్గా ఒకే సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసులన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా పీసుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకుందాం. చూడండి 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఇలా మనకు నెక్ మొత్తం కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం రౌండ్ తిరిగే దగ్గర కొంచెం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పై వరకు ఉంటుందండి, మెడ వరకు ఉంటుంది. మనం కొంచెం కూడా ఒక 1/2 ఇంచ్ కూడా డీప్ తీసుకోలేదు కదా, ఇలా స్ట్రైట్గా పై వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ రౌండ్ మొత్తం కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర ఈ విధంగా మనకు రౌండ్ తిరగడం కోసం ఇలా కట్స్ పెట్టుకోవాలి నీట్గా. ఇలా మొత్తం కూడా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ లోపల పెట్టేసుకొని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. లూజ్ రాకూడదు. లూజ్ వస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. ఇలా థ్రెడ్ వరకు లోపలికి టైట్గా ఫోల్డ్ చేసుకొని మనకు పైపింగ్ థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో రావాలి, స్టిచ్ అనేది కనిపించకుండా. చూడండి చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నార్మల్ పాదంతో కూడా పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ పైపింగ్ని క్లియర్గా మీకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఇది కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఒకసారి పైపింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అన్ని నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తాను పైపింగ్. అసలు సింగిల్ పాదంతో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుందండి నార్మల్ పాదంతో కూడా. చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకొక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు మనకు స్టిచ్ కనిపించకుండా ఉండాలంటే, లేదంటే ఇంకొక స్టిచ్ ఈ విధంగా వేసుకుంటే మనకు హెమ్మింగ్ చేసుకునే అంత పని కూడా ఉండదు. నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి. పైపింగ్ క్లాత్కి ఇలా నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఒకవేళ తిరగకపోతే కట్ పెట్టుకోండి, లేదంటే తిరిగితే మట్టుకు అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు పైపింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారా, ఇలా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి నార్మల్ పాదంతో కూడా పైపింగ్ని, థ్రెడ్ పైపింగ్ని. చూడండి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా పై వరకు ఉంటుంది, మనకి మెడ దగ్గరికి వచ్చేస్తుంది పై వైపున. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ జాయింట్ చేసుకుని ఉండడానికి ముందు ఈ విధంగా చివర్లు వచ్చేసి మనకు కరెక్ట్గా ఉండాలి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. చూడండి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మనకు లోతు తీసుకున్న వైపు ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ వచ్చేసి మనకు కరెక్ట్గా షోల్డర్ పైన వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని కానీ అదేవిధంగా హ్యాండ్ కానీ లాగకుండా ఇలా ఫ్రీగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు లాగితే మట్టుకు ముడత వచ్చేస్తుంది, నీట్గా కనిపించదు, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా మనకు ముడతలు అవి రాకుండా నీట్గా ఉండాలి.
హ్యాండ్ లాగకుండా ఇలా ఫ్రీగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు వచ్చేసి మనకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకుందాము. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఈ లోతు ఈ విధంగా చూసుకొని ఈ కట్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసుకొని ఇలా కొద్దిగా చూసుకుంటూ ఇలా స్టార్టింగ్ నుండి స్టిచ్ వేసుకోవాలి. నాకైతే ఇలా స్టార్టింగ్ నుండే అలవాటు అండి, మిడిల్లో నుండి అసలు ఎప్పుడూ వేయలేదు కూడా. నాకు ఇలాగే ఎందుకో కరెక్ట్గా అనిపిస్తుంది. హ్యాండ్ అనేది నీట్గా ముడతలు రాకుండా వస్తుంది. చూసారా మనకు ఖర్చు వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ పైనే వచ్చేస్తుంది. ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. రెండు కూడా సమానంగా ఉండాలండి. హ్యాండ్ ఖర్చు అలాగే బ్లౌజ్ ఖర్చు రెండు కూడా ఇలా సమానంగా రావాలి. అప్పుడే నీట్గా ఉంటుంది బ్లౌజు, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. చూడండి ఇలా హ్యాండ్ జాయింట్ మొత్తం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసుకుందాము. ఈ సైడ్ జాయింట్కి వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి సైజ్ బ్లౌజ్తో లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొలత బ్లౌజ్ యొక్క చివరి లూజు ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. రెండు కూడా మనకు ఖర్చులు అనేవి కింది వైపున పై వైపున రెండు సమానంగా పెట్టేసుకొని ఈ చంక లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా షోల్డర్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లూజ్ని చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్తో నాకు ఫ్రంట్ పార్ట్ వైపు అదేవిధంగా బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక వైపు సైడ్ జాయింట్ చేసుకుందాము. చూడండి ఇది వచ్చేసి మనకు ముందుగా వేసుకున్న హ్యాండ్ తోటి చెక్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి చూడండి ఇలా హ్యాండ్తో మనకు చివరి లూజ్ వచ్చేసి ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా చంక రౌండ్ కూడా మనం స్టిచ్ చేసుకున్న హ్యాండ్ తోటి చూసుకోవాలి. అప్పుడే రెండు సమానంగా వస్తాయి. చూడండి ఈ విధంగా చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్ ఖర్చు ఇటువైపు ఎంత తీసుకున్నామో అటువైపు కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పీస్ ఉంది కదా, మనకు కొలత బ్లౌజ్లో కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ది లెఫ్ట్, రైట్ది రైట్ రెండు సేమ్ ఉండేలాగా ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా రెండు మార్కింగ్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది అటువైపు ఇటువైపు రెండు వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి కొలత బ్లౌజ్తో. చూడండి ఈ విధంగా ఒకసారి కొలత బ్లౌజ్తో ఈ విధంగా నడుము లూజ్ని చెక్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ జాయింట్ ఇంకొక 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు వేసుకున్న స్టిచ్ పక్కనే ఇంకొక 2 స్టిచ్లు ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లు వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ చివర్లు మనకు ఖర్చు అవి కనిపించకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఓవర్లాక్ లేకపోయినా కూడా చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఖర్చులు అవి కనిపించకుండా చాలా బాగా కనిపిస్తుంది. మనకు ఏమంటారు మనకు పోగులు అవి మనకు కుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఓవర్లాక్ లేని వాళ్ళైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది బ్లౌజు. అదేవిధంగా ఇటువైపున కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక 2 స్టిచ్లు వేసుకుందాము.
స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు అటువైపు నుంచి ఒక పావించు, ఇటువైపు నుంచి ఒక పావించు కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా చివరకు స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. బ్లౌజు లోపల అది ఖర్చులు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ లేనప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని చూడండి. బ్లౌజు నీట్గా ఉంటుంది. మనకు గుచ్చుకోకుండా కూడా ఎలాంటి బ్లౌజ్ అయినా, పట్టు బ్లౌజ్ అయినా, ఎలాంటి బ్లౌజ్ అయినా చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం కూడా అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి. మనకు నెక్ వచ్చేసి పై వరకు హై నెక్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. వేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం బ్లౌజ్ అనేది ఎంత నీట్గా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందండి. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.